ఇవాళ మీరు చూస్తున్న వీడియో ఒక మాస్టర్ పీస్. ఉమెన్ WC 2025 ఐసీసీ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్లో భారత మహిళలు చరిత్రకు పునాది వేశారు. ఫస్ట్ టైం ఎవర్ ఇండియాలో వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచారు. సౌత్ ఆఫ్రికాను 52 రన్స్తో ఓడించి నవీ ముంబైలోని డివై పటేల్ స్టేడియంలో ట్రోఫీని ఎత్తారు. హర్మన్ ప్రీతి కౌర్ కెప్టెన్సీలో ఈ టీం మన దేశానికి గోల్డెన్ ఎర తెచ్చింది. ప్రధాని మోదీ గారు కూడా కంగ్రాట్స్ చెప్పారు. గ్రేట్ స్కిల్ అండ్ టీం వర్క్. ఈ వీడియోలో మ్యాచ్ హైలైట్స్, కీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అండ్ సెలబ్రేషన్స్ అన్ని కవర్ చేద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్లో మహిళా వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యాన్ని చేసింది. అనంతరం సౌత్ ఆఫ్రికా టీంను 246 పరుగులకే ఆల్అవుట్ చేసింది. దీంతో మహిళా వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ ఫీట్ సాధించిన 4వ జట్టుగా నిలిచింది. ట్రోఫీ కోసం దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం దక్కింది. ప్రపంచ క్రికెట్లో భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మారిన కలల కప్పును భారత మహిళా క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. టోర్నీలో పడుతూ లేస్తూ ఫైనల్ వరకు చేరిన భారత్ తుది పోర్లో అదే ఆట తీరుతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 2 సార్లు త్రుటిలో చేజారిన వన్డే ప్రపంచ కప్ టైటిల్ను 3వసారి ఒడిసి పట్టుకుంది. 140 కోట్ల మంది భారతీయుల సంబురానికి కారణమైంది. ఆదివారం నవీ ముంబైలోని డివై పటేల్ స్టేడియంలో మహిళా వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు వేదికైంది. వాస్తవానికి ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా 2 గంటలు ఆలస్యంగా అంటే సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. షెఫాలి వర్మ 87 రన్స్, దీప్తి శర్మ 58 రన్స్తో సత్తా చాటడంతో టీమిండియాకు 50 ఓవర్లో 7 వికెట్ నష్టానికి 298 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా జట్టు ముందు 299 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం చేజింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా వికెట్ ఇవ్వకూడదనే లక్ష్యంగా ఆడింది. దీంతో ఆ జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు 9.2 ఓవర్స్లో 52 రన్స్ చేశారు. అయితే అమన్ జ్యోతికర్ అద్భుతమైన ఫీల్డింగ్తో రన్అట్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వికెట్లు పడుతున్న కెప్టెన్ లారా వోల్వార్ట్ మాత్రం మొండిగా బ్యాటింగ్ చేసింది. సెమీస్లో ఇంగ్లాండ్పై సెంచరీ ఎలా అయితే చేసిందో ఫైనల్లోనూ అదే రిపీట్ చేసింది. దీంతో ఆమె ఉన్నంతసేపు దక్షిణాఫ్రికా విజయం వైపు ధీమాగానే ఉంది. కానీ 101 రన్స్ చేసిన తర్వాత దీప్తి శర్మ బౌలింగ్లో ఆమె అవుట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. చివరకు దక్షిణాఫ్రికా 246 పరుగులకు ఆల్అవుట్ అయింది. 2025 వన్డే ప్రపంచ కప్కు ముందు భారత్ 2 సార్లు ఫైనల్కు చేరుకుంది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో, 2017లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ ముచ్చటగా 3వసారి మాత్రం కప్పును వదలలేదు. ఆల్రౌండర్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి మహిళా వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని తొలిసారి ముద్దాడింది. మరి ఈ మ్యాచ్ మీరు కూడా చూసారా? చూస్తే 100 ఎంయూజీతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.